మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ పై సీఎం చంద్రబాబు మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలతో సమావేశం నిర్వహించారు. జూన్ 2026 ఆర్థిక నివేదికపై విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చించారు. ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి, మైక్రో ఎకనామిక్ ఇండికేటర్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగంపై సమీక్ష చేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, పబ్లిక్ ఫైనాన్స్ సహా పెట్టుబడులపైన చర్చించారు. సుపరిపాలన ఈ మూడు కేంద్రంగా చేసుకొని పాలన చేస్తామని హామీ ఇచ్చాం. 57% మ్యాండేట్ ఇచ్చారు. ఇది అనూహ్యం. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వేరే రాష్ట్రాల్లో కూడా ఇటీవల ఇంత పెద్ద మ్యాండేట్ ఎప్పుడు రాలేదు. అయితే దానికి కారణం కూడా మీరు చూస్తే 1924 అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అదే మరిగా వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. చాలా సమస్యలు వచ్చాయి. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకే అంతుబట్టినటువంటి అఘాతం. మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అయితే మొదటి నుంచి సార్ ఇది సాధ్యం కాదనే స్టార్ట్ చేసేవారు. అక్కడి నుంచే స్టార్ట్ చేశాం. ఆ రోజు మేము చాలా హామీలు ఇచ్చాం. సంక్షేమం సుజావుగా చేస్తాం. టైం బౌండ్ ప్రోగ్రాం ఉంటుంది.